కృష్ణా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ట్రెజరీ కార్యాలయంలో భద్రపరిచిన పోస్టల్ బ్యాలెట్లను కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య కౌంటింగ్ కేంద్రమైన కృష్ణా విశ్వవిద్యాలయానికి తరలించారు. కలెక్టర్ డీకే బాలాజీ స్వీయ పర్యవేక్షణలో అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ఈ పోస్టల్ బ్యాలెట్లను ప్రత్యేక వాహనాల్లోకి ఎక్కించి విశ్వవిద్యాలయానికి తరలించారు. జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వెల్లడించారు. జూన్ 4 జరిగే కౌంటింగ్ ప్రక్రియకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కౌంటింగ్ కి అవసరమున్న అన్ని మెటీరియల్స్ ప్రొక్యూర్ చేశాము. కౌంటింగ్ కి స్టాఫ్ అందరినీ కూడా ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. కౌంటింగ్ స్టాఫ్ కి ఫస్ట్ ర్యాండమైజేషన్ చేసేసాము. మొదటి దశ ట్రైనింగ్ ఈ రోజు రేపు 4 బ్యాచెస్ గా జరుపుతున్నాము. సెకండ్ ర్యాండమైజేషన్ తర్వాత సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఈ కౌంటింగ్ స్టాఫ్ కి ఆర్ఓస్ సమక్షమంలోనే జరుగుతుంది. సో కౌంటింగ్ హాల్ ప్రిపరేషన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో చిన్న చిన్న చేంజెస్ చేస్తున్నారు, అది కూడా ఈరోజు ఈవినింగ్ లోపు కంప్లీట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్ గా ఈ కౌంటింగ్ ప్రక్రియని కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి అక్కడున్న స్పేస్ బట్టి కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ సో పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి అయితే 14 టేబుల్స్ వేయడం జరిగింది. ఇంకా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఒక్కొక్క రకంగా ఉంది. తక్కువ పోస్టల్ బ్యాలెట్స్ వచ్చిన చోట 2-3 టేబుల్స్ వేసాము. ఎక్కువ వచ్చిన చోట 8 వరకు టేబుల్స్ వేయడం జరిగింది. సో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈవీఎం కౌంటింగ్ కంప్లీట్ అయ్యే లోపే కంప్లీట్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. బందోబస్తు స్ట్రాంగ్ రూమ్ దగ్గర 3 టైర్ బందోబస్తు ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ ఇన్నర్ కార్డన్, ఫస్ట్ కార్డన్ ని సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్ ప్రొటెక్ట్ చేస్తారు. సెకండ్ కార్డన్ ని స్టేట్ ఆర్మడ్ పోలీస్, థర్డ్ మళ్ళీ డిస్ట్రిక్ట్ పోలీస్ ఇలా ఉంటారు. సో అక్కడ అన్ని సీసీటీవీ అంతా ఏర్పాటు చేశాము యాక్చువల్లీ. సో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కి కూడాను అక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆ కంట్రోల్ రూమ్ లో ఈ స్ట్రాంగ్ రూమ్ సీసీటీవీ ఫుటేజెస్ అన్ని కూడా వాళ్ళు కూడా చూసుకున్న దానికి అవకాశం కల్పించాము. వాళ్ళకు కూడాను ఎవ్రీడే ఒక్కొక్కసారి వాళ్ళని కూడా లోపల తీసుకెళ్లి ఒకసారి స్ట్రాంగ్ రూమ్స్ కూడా చూపిస్తున్నాము. పారదర్శకంగా అన్ని ఏర్పాట్లు చేయడం. జూన్ 4 జరిగే కౌంటింగ్ ప్రక్రియకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కౌంటింగ్ కి అవసరమున్న అన్ని మెటీరియల్స్